హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను ఎగ్జామ్ రోజున ఎగ్జామ్ హాల్లో ఎలా మనం రాస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ముందుగా నా తరపున, నా ఛానల్ తరపున విష్ ఆల్ గుడ్ లక్. సో ఎగ్జామినేషన్ హాల్లో మనం కొంత తెలివితేటలు కనుక ప్రదర్శిస్తే ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రాగా చేయగలిగిన 4 మార్క్స్ అంటే కొన్ని వేల ర్యాంకులు ముందుకైతే వెళ్తుంది. సో ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలా ఉండాలి? ముందు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు, 2 ఫోటోలు, ఒక ఫోటో ఇంటి దగ్గర అతికించి వేలుముద్ర వేసుకొని సైన్ అయితే అక్కడ ఎగ్జామ్ హాల్లో చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. ఇంకో ఫోటో ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళటం, అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ తీసుకెళ్ళటం, ఇవన్నీ కామన్గా అందరూ చేయాల్సినవి. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళటం. సో సమ్మర్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆయిల్ ఫుడ్ కాకుండా కాస్త ఎర్లీగా వెళ్ళండి. ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి 1.5 అవర్ బిఫోర్ ఉండాలి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోవాలి. బిఫోర్ హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళు అలౌ చేయరు. 9కి అయితే 8:30 క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ 3కి అయితే 2:30 క్లోజ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఇచ్చిన కంప్యూటర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉందా లేదంటే కరెక్ట్గా ఆపరేట్ అవుతుందా లేదని చెక్ చేసుకోండి. వాళ్ళు కూడా ఆ మాట చెప్తారు. రెండోది, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంది, మీరు ఇంగ్లీష్ మీడియం రాస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదన్నా ఇబ్బంది అయితే, సిస్టమ్ ఆగిపోవచ్చు, రకరకాల ఏదన్నా ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. టైం తగ్గుతూ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు కూడా. సో ఎక్కడైతే మీ కంప్యూటర్ ఆగిపోయిందో అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్ట్రా టైం అని ఇస్తారు. మళ్ళీ మీకు కొత్త సిస్టమ్ ఇవ్వడం ఏదో చేస్తారు. వాళ్ళు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ తోటి మీరు మాట్లాడుకోండి. ఆ విషయంలో అలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా ఎక్కడ జరగలేదు. వేరే రేర్ కేసెస్. దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ హాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలని ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. అది ఎప్పుడూ మంచిది కాదు. ఇది జేఈ ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ చూడటానికే పావు గంట పడుతుంది. ఒక సబ్జెక్ట్ చూడాలన్నా చాలా టైం పడుతుంది. అనవసరంగా 1-2 క్వశ్చన్లు, ఫస్ట్ 2 క్వశ్చన్లు చూసేసి ఆ సబ్జెక్ట్ చాలా కష్టమని మీకు మీరే డిసైడ్ అయిపోయి మెంటల్గా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే గుర్తుపెట్టుకోండి, ఇది జేఈ ఎగ్జామ్. ఆటోమేటిక్గా టఫ్గానే ఉంటుంది. లెంగ్తీగా ఉండొచ్చు, ట్రిక్గా ఉండొచ్చు. జనరల్గా జరుగుతుంది. అది ఐఐటి ఎగ్జామ్ కాబట్టి ఎప్పుడో వెరీ రేర్ కేసెస్లోనే చాలా ఈజీ అనే పదాలు వినపడతాయి. కాబట్టి ఇది అబవ్ యావరేజ్ స్టాండర్డ్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోనే ఉంటుంది. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అయితే క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ అనేది 45 మినిట్స్ లోపల అయిపోతుంది. అయిపోకపోయినా ఒక 5-10 నిమిషాలు ఎక్కువ కేటాయించిన కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఎప్పుడు తెలివైన స్టూడెంట్స్ లేదా మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేస్తారు. వెరైటీలు ప్రయత్నం చేయకండి. ఎగ్జామినేషన్ హాల్లో కెమిస్ట్రీ అనేది 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఫిజిక్స్ 1 అవర్లో చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 4-5 సంవత్సరాల ట్రెండ్ చూస్తుంటే 1 అవర్ సరిపోతుంది. మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలిసింది కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది కాబట్టి 1 అవర్ 15 మినిట్స్ అనే టైం పడుతుంది. ఇది టైం కేటాయించే విధానం. రెండోది, ఎక్కడన్నా మ్యాథమెటిక్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్సే కొద్దిగా లెంగ్తీగా ఉన్నాయి, లేకపోతే ఫిజిక్స్లో అవ్వచ్చు, కెమిస్ట్రీలో అవ్వచ్చు, వెంటనే దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అంతేగాని ఏ క్వశ్చన్కి కూడా డ్రా చేసి కానీ షార్ట్ కట్స్ అని ఇట్లాంటివి అనుకొని ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ని మీరు 4 మినిట్స్ పాటు చేసిన 45 క్వశ్చన్స్ చేయగలుగుతారు. 45 × 4 అంటే 180 స్కోర్ వచ్చిందంటే ది బెస్ట్ టాప్ 5 NITస్లోనే మీకు కళ్ళు మూసుకొని సీట్ అయితే వస్తుంది. కాబట్టి ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. NIT అంటే సూపర్ స్కోర్ అని అర్థం చేసుకోండి. కాబట్టి ఒక క్వశ్చన్ని 4 మినిట్స్ చేసినా కంగారు లేదు. మీకు వచ్చిన క్వశ్చన్ అనుకుంటే 4 మినిట్స్ అయినా ట్రై చేయండి. అంతేకాని రాని క్వశ్చన్ని గంటలు ట్రై చేసే టైం అంతా దాన్ని కిల్ చేయకండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నా సరే ఎగ్జామినేషన్ హాల్లో సబ్జెక్ట్ ఇష్టంతో మనకు పని ఉండదు. మనకు స్కోర్ వచ్చిందా లేదా. కాబట్టి ఒక క్వశ్చన్ రాకపోతే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ లీవ్ ద క్వశ్చన్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంతేకాని లాస్ట్లో చేద్దాంలే అనుకుని ఏదో ఆన్సర్ పెట్టేసి వస్తే ఆ ఆన్సర్ కూడా కౌంట్ చేస్తారు. మీకు ఆ విషయం కూడా తెలుసు. కాబట్టి ఒక క్వశ్చన్ని ఒక్కసారే చూడండి. మళ్ళీ చూద్దాంలే లాస్ట్లో అనుకొని దాన్ని వదిలేయకండి. ట్రై చేస్తాననుకుంటే ట్రై చేయండి. 1-2 స్టెప్లు వస్తే చేయండి. రాకపోతే దాన్ని బెటర్ యూ లీవ్ ద క్వశ్చన్. లాస్ట్లో ఏమైనా టైం బాగుంటే అప్పుడు ఆలోచించవచ్చు. నెక్స్ట్, ఇందాక చెప్పినట్టుగా ఒక సబ్జెక్ట్లో 1-2 క్వశ్చన్లు కష్టంగా ఉన్నంత మాత్రాన మీరు పేపర్ ఆ సబ్జెక్ట్ కష్టంగా ఉంటుందని మెంటల్గా డిప్రెషన్ అవ్వాల్సిన పని లేదు. వెనక నుంచి చూసుకుంటూ వెళ్ళండి. కావాలనుకుంటే ఒక ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయనుకోండి, 30th క్వశ్చన్ నుంచి చూసుకుంటూ వెళ్ళండి. అది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. నెగిటివ్ మార్కింగ్ అన్నిటికీ ఉంది. ఫస్ట్ 20 బిట్స్ 4 ఆప్షన్స్ ఇచ్చే క్వశ్చన్స్కి ఉంటుంది, ఇంటీజర్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది.
ఇంటీజర్ క్వశ్చన్స్లో మనం 5 రాయగలము, 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అయితే కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత స్పీడ్ అనేది ఎప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో షార్ట్ కట్స్, చీట్ కోడ్స్ పనికిరావు. అది ఐఐటి ఎగ్జామ్, ఎవరో ఏదో చెప్పారు కదా అని అవి ఎక్కడ కనపడతాయని ఆలోచన ఉండదు, మీ అందరికీ తెలుసు ఆ విషయాన్ని. సో ఎగ్జామినేషన్ హాల్లో టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకుండా మీకు వస్తేనే ఆన్సర్స్ పెట్టండి. రాని దాన్ని బాగా తెలుసు దగ్గరగా ఉందనుకుంటే తప్ప రాని దానికి కూడా ఏదో ఒక ఆన్సర్ పెట్టాలని అయితే ట్రై చేయకండి. దానివల్ల కొన్ని వేల ర్యాంకులు వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది మీరు కాన్ఫిడెంట్గా ఉంటాం. బీ కాన్ఫిడెంట్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, ధైర్యంగా ఉండండి. జేఈ మెయిన్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది సీట్లు సంపాదిస్తూ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకటి అవ్వచ్చు. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు కష్టపడితే భగవంతుడు, పేరెంట్స్ అందరూ మీకు అండగా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వీలైనంత చదువుతూనే ఉండండి ఎగ్జామ్ రోజు వరకు కూడా. రేపటి పేపర్ ఎలా ఉంటుందని ఆలోచించకండి, అది ఎవరికి చేతుల్లోనూ ఉండదు. ఎవరు చెప్పినా అలానే ఉంటుంది అనేటువంటిది అది ఫ్లూగా చెప్పడమే తప్ప ఎగ్జాక్ట్గా రేపటి పేపర్ ఈజీ ఉంటుంది, ఇవాళ ఈజీ వచ్చింది కాబట్టి రేపు టఫ్ ఉంటుంది, ఇలాంటివన్నీ పనికిమాలిన విషయాలు. కాబట్టి అన్నెసరీ విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి మినిట్ని ఉపయోగించుకోండి. ఒక క్వశ్చన్ ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా చూసుకోండి, వచ్చిన క్వశ్చన్స్ చేయండి. అన్నీ చేయాలని తాపత్రయం ఎప్పుడు పడకండి. 50 క్వశ్చన్స్ చేయగలిగిన 200 స్కోర్ అయితే వస్తాయి. సో జాగ్రత్తగా చేసుకోండి. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం మాట్లాడుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.